నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లకు సంబంధించి పెన్షన్ల పెంపుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మాటలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులు అందరూ కూడా ఇవాళ ఒక తికమకలో పడ్డారు, ఒక ఆలోచనలో పడ్డారు. అంటే అసలు ఆసరా పింఛన్లు పెరుగుతాయా పెరగయా, ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది. ఎన్ని రోజులైనప్పటికీ కూడా పింఛన్ల పెంపు ఎందుకు జరగట్లేదు? ఈ ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో తలెత్తుతా ఉన్నాయి. మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చాలా మంది కూడా వికలాంగులు వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఎందుకు మా ఆసరా పింఛన్లను పెంచుతామని చెప్పి మాట ఇచ్చిర్రు, ఇప్పుడు ఎందుకు పెంచట్లేదు అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అయితే పూర్తిగా కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అదే విధంగా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయిపోయింది, అంతకంటే ఎక్కువనే కావచ్చు. అయితే ఈ సంవత్సరంన్నర గడిచిపోయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పార్టీ గనక అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ గనక గెలిస్తే మీకు 4,000 రూపాయల పింఛను ఇస్తాము, పింఛన్లు పెంపు చేస్తాము అని చెప్పి వృద్ధులకు మాట ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి దీని ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే మరి మేనిఫెస్టోలో 4,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు కదా అని చెప్పి ఆనాడు వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేసిర్రు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే ప్రయత్నం చేసిర్రు. అప్పట్లో కేసీఆర్ గారు 2,016 రూపాయలు ఇచ్చిండు. 2,016 రూపాయలు ఇస్తే మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పడంతోనే ఖచ్చితంగా మరి పెంచుతారు కావచ్చు, పింఛన్లు పెరిగితే మనకు కూడా దేనికి ఒక దానికి ఖర్చుకు ఉపయోగపడతాయి డబ్బులు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి మొత్తం కూడా వృద్ధులు వికలాంగులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి మేనిఫెస్టోలో వీళ్ళు చెప్పిర్రు వృద్ధులకు 6,000 రూపాయలు చేస్తామని చెప్పారు పింఛన్లు, తర్వాత వికలాంగులకు 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు అధికారంలోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు, ఓట్లు వేసారు, గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చింది సంవత్సరం అయిపోయింది, దగ్గర సంవత్సరంన్నర కూడా కావస్తుంది, మరి ఇంకా కూడా పింఛన్ల పెంపు జరగలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు మొదటి 100 రోజుల్లోనే అధికారంలోకి రాగానే మొదటి 100 రోజుల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేస్తాము అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టుగా ఆనాడు చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఎక్కడ పోయింది? ఎందుకు జరగట్లేదు? 100 రోజులు గడిచిపోయినాయి, మొత్తం సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరంన్నర కూడా కావస్తా ఉంది, మరి ఇంకా కూడా ఆసరా పింఛన్లు ఎందుకు పెంపు కావట్లేదు? ఇవాళ వృద్ధులందరూ కూడా ప్రతి గ్రామంలో ఇదే అడుగుతా ఉన్నారు, అరే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఎందుకు అమలు కావట్లేదు, ఎందుకు మాకు పింఛన్లు పెంపు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వృద్ధులకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం ఏం చెప్తుంది? ఎందుకంటే ఇవాళ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకులు మారితే కావచ్చు, మా పింఛన్లు పెంపు అయితే కావచ్చు, పింఛన్లు పెంపు అయితే నిత్యావసర సరుకులు తెచ్చుకోవడమో లేకపోతే ఇంట్లోకి ఇంకేమైనా వేరే ప్రతిదీ కూడా కొనుక్కోవడమో దేనికో ఒక దానికి డబ్బులు ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గెలిచినాక మాట నిలబెట్టుకోకుండా ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి ఇవాళ చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాస్త చివాట్లు పెడతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలియట్లేదా? 24 గంటలు పనిచేస్తా ఉన్నాము, సెలవులు తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. మరి ఆసరా పింఛన్ల పెంపు విషయం ఏమైంది? దీని గురించి ఒక ఆలోచన చేయట్లేదు. దీనికి సంబంధించి ఒక సమావేశం పెట్టి పూర్తిగా కూడా అధికారికంగా ఒక ప్రకటన చేయట్లేదు. అంటే చాలా రోజుల నుంచి కూడా పింఛన్లు పెరుగుతూ ఉన్నాయి, పింఛన్లు సర్పంచ్ ఎలక్షన్లలో పెరుగుతాయి, తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లలో పెరుగుతాయి అని చెప్పి చాలా రోజుల నుంచి అప్పట్లో సర్పంచ్ ఎలక్షన్ల ముందు చెప్పారు, మొన్న ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఆసరా పింఛన్లు పెరుగుతాయి అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కూడా ఇవి నమ్మకండి. ఎందుకంటే ఒకవేళ మీకు పింఛన్లు పెరిగేది ఉంటే అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విడుదల చేసే ప్రయత్నం చేస్తుంది, చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఏదో ఫేక్ న్యూస్లు పెట్టి తప్పుడు ప్రచారాలు చేసి పింఛన్లు పెరుగుతూ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీటీసీ వస్తూ ఉన్నాయి, ఈ ఎంపీటీసీ ఎలక్షన్లో మనకేమైనా ఓట్లు వేస్తారని చెప్పి చాలా మంది కూడా గ్రామాల్లో పింఛన్లు పెరుగుతాయని చెప్పి చెప్తా ఉంటారు. సో అటువంటివి నమ్మకండి, ఎందుకంటే అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరి దీని గురించి ఇప్పటికే అనేక వీడియోలు చేసినాము, అనేక రకాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని
వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే వృద్ధులు వికలాంగులంతా కూడా వాళ్ళకు ఒక వేరే పని చేసుకుందామన్నా లేకపోతే వేరే ఇంకేమైనా చేద్దామన్నా కూడా వేరే సోర్స్ లేదు వాళ్ళకు. కాబట్టి అటువంటి వాళ్ళకు మనం మోసం చేయకుండా మాట మీద నిలబడాలి, వాళ్ళని ఆదుకోవాలి. మీ ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉండాలి. ఎందుకంటే మీ ప్రభుత్వం పైన అనేకమైనటువంటి ఒక గౌరవ మర్యాదలు వాళ్ళకు ఉన్నాయి, ఒక నమ్మకం వాళ్ళకు ఉన్నది. ఆ నమ్మకమే ఇవాళ మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చింది. కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ అధికారంలోకి రాగానే వాళ్ళని పక్కన పెట్టేస్తే ఇవాళ వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, కష్టాలు పడతా ఉన్నారు. వృద్ధులు కానీ వికలాంగులు కానీ అందరూ కూడా డబ్బులు చాలక బతుకుతున్నటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంలో మరి మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఆ మాట ఉన్నదో దాని ప్రకారమే వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్లు ఇస్తే వాళ్ళకు అనేక రకాలుగా కూడా డబ్బులు ఉపయోగపడతాయి. వృధా ఖర్చు కాదు, అనేక రకాలుగా వాళ్ళకు మంచికే ఉపయోగపడతాయి తప్ప చెడుకు ఎక్కడ కూడా ఉపయోగపడాయి. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని కాస్త సీరియస్ గా తీసుకొని ప్రజాప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రజల తరపున మేము వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఇవాళ మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్లు పెడతా ఉన్నారు. దయచేసి మాట్లాడండి, దయచేసి పింఛన్ల పెంపు చేయమని చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దానికోసమే మేము మాట్లాడుతూ ఉన్నాం తప్ప ప్రభుత్వాన్ని తప్పుపట్టడమో లేకపోతే కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం కాదు. ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాలు, ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు, ప్రజలు మాట్లాడమని చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ అదే విధంగా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా కూడా మీ అందరి పక్షాన, ఒకవేళ మీకు అన్యాయం జరిగితే, మీకు ఏమైనా సమస్యలు వస్తే మీ అందరి తరపున మాట్లాడడానికి ఈ కొత్తూరు రమేష్ ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేము ఎక్కడ కూడా వెనకాడము. ఒకవేళ మీకు నిజంగా అన్యాయం జరిగితే, నిజంగా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. అవసరమైతే ఇంకా వేరే ఎవరి ద్వారా అయినా కూడా మీకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించే ప్రయత్నం మా వంతుగా మేము చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాము. మరి ఆసరా పింఛన్లు మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కాస్త కీలకంగా సీరియస్ గా తీసుకొని పింఛన్ల పెంపు చేయాలి, వృద్ధులని వికలాంగులని ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా MLR న్యూస్ తెలుగు వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటా ఉన్నాము. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అండ్ అదే విధంగా వేచి మన వీడియోలను చూసే ప్రయత్నం చేయండి. అదే విధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.